ఉత్తర భారతంలో, మధ్య భారతంలో, దండకారణ్యంలో నరసంహారం ఈ జనవరి 1 తారీఖు నుంచి మొదలై అది అప్రతిహతంగా కొనసాగుతున్న వైనాన్ని మనం బాధామయ హృదయంతో చూస్తున్నాం, చదువుతున్నాం. మన గుండెలు, మనసు ఎక్కడో ఒక చోట అవి ఒక స్పర్శకు, ఒక తడికి, ఒక దుఃఖానికి గురి చేస్తున్న వైనం. మిత్రులారా, ఒకరా ఇద్దరా జనవరి 1 తారీఖు నాడు ఒక 6 నెలల పసిపాపతో ఆ మారణ హోమం మొదలయ్యి మొన్న మన తెలంగాణ సరిహద్దుల్లో దామరతోగు ఎన్కౌంటర్ వరకు లెక్కలు సరిగ్గా చెప్పకపోయినా ఒక 162 మంది చనిపోయిన పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ 162 మందిలో దాదాపుగా మరీ బాధ పెట్టే అంశం ఏంటంటే 100కు పైగా ఆదివాసీలు చనిపోతూ ఉన్నారు. మనం చేసిన నిజ నిర్ధారణలో కూడా అత్యధిక శాతం అమాయకులైన, నోరు లేని, గొంతు లేని, ఎదలెండుకపోయిన వాళ్ళ ఆహార్యం, ఆకారం చూస్తే మనసంతా బాధగా, జుగుప్సాకరంగా, ఏమీ మాట్లాడలేని, ఏమీ వ్యక్తపరచలేని ఆ జన సమూహాన్ని తునికాకు వెళ్ళినా, చేపలు పట్టుకోవడానికి వెళ్ళినా, చెరువుకు పోయినా, వాళ్ళ పొలాల్లోకి పోయినా భారత పారామిలిటరీ బలగాలు సంఖ్య పెంచుకోవటం కోసం, సంఖ్య పెంచడం ద్వారా బయటి ప్రపంచానికి వీళ్ళందరూ నక్సలైట్లనే చంపేస్తున్నామని చాటి చెప్పుకోవటం కోసం, ఘనాతి ఘనమైన విజయాన్ని సాధించడమని చెప్పుకోవటం కోసం వీళ్ళందరూ నక్సలైట్లు వాళ్లకు మాకు మధ్యన హోరాహోరీ యుద్ధం జరిగింది అని చెప్పి మనకు ప్రకటిస్తూ ఉన్నారు. వాస్తవం ఏమిటో మన దృష్టికి, ఇతర ప్రపంచం దృష్టికి రావటం లేదు. కేవలం పోలీసులు ఏ ప్రకటనలైతే విడుదల చేస్తున్నారో పత్రికలకు, ఆ ప్రకటనలు మాత్రమే మనకు చేరుకుంటున్నాయి. చాలామంది సమూహం, మొత్తం సమాజం అది నిజంగా ఎన్కౌంటర్లు, అందులో మావోయిస్టులు చనిపోయారు అని అదే దృఢమైపోతున్న పరిస్థితిని గమనించి మన వంతుగా, మన బాధ్యతగా మొత్తం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, పౌర సమాజంగా, పౌర హక్కుల, మానవ హక్కుల, ప్రజా సంఘాల బాధ్యతగా మేధావులు, కవులు, కళాకారులు తమ వంతు బాధ్యతగా ఏ మేరకు ఆ నరసంహారాన్ని నిలువరింప చేయగలము అనే ఒక ఆకాంక్షతో ఏదో ఒక మేరకు మనం నిలువరిస్తామా, ఆపేస్తామా, ధీటుగా నిలబడతామా కాకుండా నిలబడ్డ మేరకు ధైర్యంగా, దృఢంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆ మారణ హోమాన్ని మొత్తం ప్రజానీకానికి చాటడం కోసం మే 23న మొదలుపెట్టిన ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాం. ఆ ప్రయత్నం ఇవాళ సాకారమయ్యి ఒక బలమైన సంఘీభావ కమిటీగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి చిన్న చిన్న ప్రయాణం చేస్తూ ఇవాళ
అఖిల భారత స్థాయిలో ఒక సదస్సును నిర్వహించే స్థాయికి ఈ వేదిక తన బలాన్ని పుంజుకున్నదని చాలా గర్వంగా సభా వేదికగా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాను. జూను 25 నాడు ఏర్పడిన ఈ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ మొట్టమొదలు మే 4వ తారీఖు నాడు ఒక చిన్న రౌండ్ టేబుల్ పౌర హక్కుల సంఘం తన బాధ్యతగా భావించి ఒక చిన్న రౌండ్ టేబుల్ను ఏర్పాటు చేసి అన్ని ప్రజా సంఘాలను ఆ రౌండ్ టేబుల్కు ఏం చేద్దామనే ఒక ఆలోచనను రేకెత్తించటం కోసం, ఆలోచించటం కోసం, మేధో మదన ఘర్షణ పడటం కోసం ఒక రౌండ్ టేబుల్ను సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపుగా కొన్ని సంఘాలు రావటం అనేది జరిగింది. తదనంతరం మే 18 తారీఖు నాడు ఒక పెద్ద ఎత్తున ఇక్కడే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక బహిరంగ సభను నిర్వహించాం. దాంతో ప్రజలకు ఒక పిలుపు అయితే, ఒక మేల్కొల్పు అయితే పౌర హక్కుల సంఘం తాను స్వయంగా ఈ 2 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆ రౌండ్ టేబుల్లో వచ్చిన తీర్మానం ఏంటి అంటే ఒక విస్తృత స్థాయి ప్రజా సంఘాల కలయికతో ఒక సమాలోచన చేయటం కోసం ఒక సంఘాన్ని, ఒక పిలుపుని ఇద్దామని చెప్పి మే 25వ తారీఖు నాడు ప్రజా సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో 2 తీర్మానాలు తీసుకున్నాం. ఒకటి, ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో, జార్ఖండ్లో జరుగుతున్న మారణ హోమం పైన ప్రజానీకానికి తెలియజేయటం కోసం ఒక నిజ నిర్ధారణ చేద్దామని. నిజానికి నిజ నిర్ధారణ పౌర హక్కుల సంఘం వ్యాపకం. పౌర హక్కుల సంఘం బలం ఒక్కటే సరిపోదనే ఉద్దేశంతో ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వ బలగాలను ఎదుర్కోవటం ఒక్క పౌర హక్కుల సంఘం బలం సరిపోదనే ఉద్దేశంతో ఒక ప్రజా సంఘాల కలయికతో మేము ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలని, నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ఆ మే 25న తలపెట్టాం. అదే రకంగా వేదికకు ఒక పేరును ఖరారు చేశాం. ఆ వేదిక పేరు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికగా ఆనాడు నిర్ణయించాం. అట్లాగే మే 29 నాడు మనం ఛత్తీస్గఢ్కి నిజ నిర్ధారణ వెళ్ళాలి అనేది కూడా ఒక తీర్మానం. దాంట్లో భాగంగా మే 29 నాడు మనం ఛత్తీస్గఢ్కు దాదాపుగా అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని 55 మందిని బయలుదేరి ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ చేరుకున్నాం. మిత్రులారా, ఛత్తీస్గఢ్ వేరే దేశంలాగా భావించిన అక్కడ ఉన్న పారామిలిటరీ సిఆర్పిఎఫ్ బలగాలు మనల్ని ఛత్తీస్గఢ్లోకి నిరాకరించారు. రకరకాలుగా బెదిరింపులకు గురి చేశారు. మనం ఈ మొట్టమొదటి ప్రయత్నం కనుక ఘర్షణ పడదలుచుకోలేదు. చూద్దాం, మరింతమంది మేధావులను కలుపుకొని ఈ ప్రయత్నం మరొక్కసారి చేద్దాం. కానీ అక్కడికి మేము ప్రశ్నించినాం, ఇది భారతదేశంలో ఒక భాగం కదా, జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ భారతదేశంలో ఒక భాగం కదా, దానికి వీసాలు, పాస్పోర్టులు కావాలని ఒక ప్రశ్న సంధించి మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఇతర ప్రాంతాల్లో ఎండగడతామని చెప్పి మేము కూడా దృఢంగానే చెప్పి వెనక్కి మళ్ళినాం. నిజమే, కానీ ఒక చిన్న బృందం మాత్రం ఛత్తీస్గఢ్ అడవుల్లోకి లోపలికి ప్రవేశించగలిగింది. వీళ్ళు ఎంత నిర్బంధాన్ని ప్రకటించినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా ఆబూజిమాడు ఆ ప్రాంతాలన్నీ ఎక్కడైతే ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయో ఆ పిడియా ప్రాంతం, ఆబూజిమాడు ప్రాంతం చిన్న బృందమైనా సరే ప్రవేశించగలిగింది. చాలా వివరాలను ఆ బూటకపు ఎన్కౌంటర్లు ఎట్లా సాగుతున్నాయనే వివరాలతో
కూడిన ఒక నివేదికను కూడా ఈ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరఫున అట్లాగే జాతీయ స్థాయిలో ఉన్న అన్ని పౌర ప్రజాస్వామిక హక్కుల కలయికతో కూడుకున్న CDRO తరఫున ఒక నివేదికను తయారు చేశాం. ఆ నివేదికను రేపు 2వ తేదీ నాడు 2వ సెషన్లో రేపటి సెషన్లో దాన్ని విడుదల చేసి ప్రజానీకానికి తెలియజేయటం అనేది జరుగుతుంది. దాని తర్వాత జూన్ 23న విస్తృత స్థాయి సమావేశం, ఇంకా మరిన్ని సంఘాలు మరింతమంది మేధావులు రావాలనే దాంతో ఫైనల్గా ఈ రూపం ఇవ్వటం కోసం ఫైనల్గా జూన్ 23వ తారీఖు నాడు మనం ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కన్వీనర్లను కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది. మిత్రులారా, ఒక వినమ్రంగా ఒక నివేదికను కోఆర్డినేటర్ స్థాయిలో నివేదిస్తున్నాను. ఆ కన్వీనర్స్లో ప్రముఖ కవి, రచయిత, పోయేటు శివారెడ్డి గారు, అట్లాగే ప్రొఫెసర్ హరగోపాలు, ప్రపంచ మేధావి ప్రొఫెసర్ హరగోపాలు, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, ఆదివాసీ సెక్షన్ల నుండి కోడం గణేషు, ఆదివాసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి భట్టు వెంకటేశ్వర్లు, ప్రజాస్వామిక హక్కుల వేదిక తరఫు నుంచి లక్ష్మీదేవి, అట్లాగే డేవిడ్ స్టూడెంట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వాళ్ళతో పాటుగా నేను కూడా ఒక కన్వీనర్గా ఆనాటి సమావేశం ఎంపిక చేసుకున్నది. నేను వీళ్ళందరికీ ఈ కోఆర్డినేట్ చేయటం కోసం కోఆర్డినేటర్గా వ్యవహరించటం అనేది జరుగుతుంది. మిత్రులారా, దాదాపుగా ఆనాడు హాజరైన అన్ని ప్రజా సంఘాలను ప్రాతిపద్యం వహించే వాళ్ళు కన్వీనర్స్గా ఉంటారు. మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, ఇంకా రావాల్సిన సంఘాలు రావాల్సిందిగా, మరింతమంది మేధావులు ఈ వేదికలో పాల్గొనాల్సిందిగా, అది ఫైనల్ లిస్ట్ అయితే కాదు, పాల్గొనాల్సిందిగా ఈ సభా వేదిక నుంచి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. అదే రకంగా జూన్ 25న ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు పోనీయకున్నా పోయి తీసుకొచ్చిన రిపోర్టును పూర్తి చేశాం. ఆ రిపోర్టు తయారైందని చెప్పడం కోసం ఈ వేదిక ప్రారంభమయ్యింది. ఆదివాసీల హననం నీవెట్లా మొదలు పెడతామో ఒక సంఘం పెట్టాము, ఆదివాసీలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, నీ సంగతి ఏందో చూస్తాము అని చెప్పి ఒక అవగాహన పత్రాన్ని ఏర్పాటు చేసుకొని అవగాహన పత్రాన్ని జూన్ 26వ తారీఖు నాడు ప్రెస్ కాన్ఫరెన్సు నిర్వహించి అవగాహన పత్రాన్ని విడుదల చేశాం. ఆ అవగాహన పత్రం ఇంగ్లీషులో, తెలుగులో రూపొందించబడింది. ఆ పత్రాన్ని కొన్ని కాపీలు మీకు కూడా మీ అవగాహన కోసం తయారు చేస్తాం. మనకు ఆ రిపోర్టు సిద్ధంగా ఉంది కనుక దాన్ని మీ ముందు రేపు ప్రవేశపెడతాం. జూలై 13వ తారీఖు నాడు ఈ కన్వీనర్స్ అందరం కూర్చొని ఒక అఖిల భారత స్థాయి సదస్సును నిర్వహించటం కోసం సన్నాహకంగా దాంట్లో ఉన్న ఆ ఇంట్రికసీసు, అందులో ఉన్న విషయాలన్నిటినీ చర్చించటం కోసం సమావేశమయ్యి దాన్ని చర్చించుకున్నాం. ఆ తర్వాత జూలై 14వ తారీఖు నాడు మనలాగానే తెలంగాణ లాగానే విజయవాడలో ఆంధ్ర కమిటీ ఏర్పడిందని తెలియజేయటం కోసం సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ 2 రాష్ట్రాల్లో ఇలాంటి వేదికలు ఏర్పాటు అయ్యి ఉన్నాయి. ఇక్కడే చెప్తాను, ఈ 2 రాష్ట్రాలే కాదు, మనం చేసే ప్రయత్నాలు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయాలని వేదిక తలపెట్టింది. అలాగే కేంద్ర స్థాయిలో అన్నిటినీ కోఆర్డినేట్ చేయటం కోసం ఒక జాతీయ స్థాయి ఫెడరేషన్ కూడా
ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఒక రూడిమెంటరీ తలంపు అయితే మన దగ్గర ఉంది. ఆ ప్రయత్నాలు చేస్తే తప్ప పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో ఇలాంటి కమిటీలు ఏర్పాటయ్యి సమైక్యంగా ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప ఈ బీజేపీని మోడీని ఎదుర్కోవటం సాధ్యం కాదు అనేది మన గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇదంతా చేయటం కోసం ఈ సభ ఇవాళ నిర్వహించడం కోసం ప్రముఖులతో కూడిన ఒక ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఆహ్వాన సంఘానికి లా ప్రొఫెసర్, ఇందులో చాలా ఆదివాసుల గురించి మాట్లాడుతున్నామంటే చట్టాల గురించి మాట్లాడుతున్నాం, ఆదివాసుల గురించి మాట్లాడుతున్నామంటే రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నాం, చట్టాల గురించి మాట్లాడుతున్నాం, పెసా గురించి మాట్లాడుతున్నాం, అడవి హక్కుల చట్టం గుర్తింపు చట్టాన్ని గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకిచ్చిన ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ 5 గురించి 6 గురించి మాట్లాడుతున్నాం. మిత్రులారా, ఇవన్నీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ చట్టాలకు సంబంధించిన అంశాలు, లీగల్ ప్రాతినిధ్యం వహించే చాలా అంశాలు ఉన్నాయి. కనుక మేము ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ను, ఏ వెల్ సీజన్డ్ ప్రొఫెసర్ ఆఫ్ లా, సార్ను రిక్వెస్ట్ చేస్తే సారు సంకోచించకుండా నిరంతరమైన ఉద్యమాలతో కలిసి ఉన్నాడు. నిజానికి పౌర హక్కుల సంఘంకి ఒక బ్యాక్ బోన్గా ఉన్నాడు. సారు వచ్చి కూర్చొని ఉన్నాడు. సారు ఈ వేదికకు ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా ఉంటున్నారు. మేము సభా వేదికగా సార్కు అధ్యక్షులుగా ఉన్నందుకు ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం. చాలామంది మేధావులు ఉన్నారు కనుక అందరి సభ్యులకు కూడా, ఆహ్వాన సంఘంలో ఉన్న సభ్యులకు కూడా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, సభను మొదలు పెడదాం. కేవలం ఆదివాసీ హక్కులకు మాత్రమే పరిమితం కాలేదు. కార్పొరేట్లు తన కోరలని భారతదేశం ప్రజల మీద ఎట్లా విరుచుకుపడుతుంది అని మాట్లాడటం కోసం, అసలు ఆ కార్పొరేట్లు చేస్తున్నది అభివృద్ధి లేదా కంప్లీట్గా సమగ్రంగా భారతదేశాన్ని ఒక బూడిద పాలు చేసే ప్రయత్నం చేస్తుందా అనే దాంతో పాటుగా ఈ దేశానికి ఎట్లా జీవించే హక్కుకు ఎట్లా విఘ్నంగా జరుగుతుంది, అసలు ఈ చెట్లు లేకపోతే, చేమలు లేకపోతే, అడవి లేకపోతే, దాన్ని పరిరక్షించే ఆదివాసీలే లేకపోతే మనకు ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అమెజాన్ అడవులు ప్రపంచానికి ఊపిరితిత్తులు అని చెప్తున్నారు. దండకారంలో ఉన్న అసుదేవ్ అడవులు ఉత్తర భారతానికి ఊపిరితిత్తులని చెప్పుకుంటున్నాం. ఆ శ్వాసనిచ్చేది అడవి కదా, ఊపిరినిచ్చేది ఆదివాసీలు కదా. మరి ఏమవుతుంది? నల్లమల అడవి ఉంది. నల్లమల అడవి మొత్తం దక్షిణ భారతదేశానికి మొత్తానికి ఒక ఊపిరినిచ్చి నీ ఊపిరితిత్తులు కొట్టుకునేలా చేస్తుంది. దీన్ని లాభాల వెంట పరుగులు తీసి లాభాలు మాత్రమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని విధ్వంసం చేస్తే దాన్ని చూస్తుంటే ఈ సభ ద్వారా ఒక్క ప్రశ్న మనం లేవదీయదలుచుకున్నాం. ఏమవుతుంది పౌర సమాజానికి? ఎందుకు ఈ స్పందన రావటం లేదు? నీ కోసం కాకున్నా నీ భవిష్యత్ తరాల కోసం అయినా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. వయనాడ్ ఎక్స్పీరియన్స్ మన ముందు ఉంది. వయనాడులో ఏం జరుగుతుందో ఇంకా ఏం చెప్పాల్సిన పని లేదు. అడవులను కొట్టేస్తే, ఆయన పోయి హస్దేవ్ అడవుల్లో అంబాని కొట్టేస్తే ఏమవుతుందో, మొత్తం అడవులను నాశనం చేస్తే, నల్లమలను నాశనం చేస్తే ఏమవుతుందో ఉదాహరణగా వయనాడు మన ముందుంది. దాదాపుగా 1000 మంది చనిపోవటం, మొత్తం దాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పారు కనుక ఆ విధ్వంసం ప్రాణాలను హరిస్తుంది. ఇవాళ షెడ్యూల్ 5 గురించి 6 గురించి మాట్లాడుతున్నారు. మిత్రులారా, మొదటి నుంచే మనం కాపాడాల్సుకున్న అవసరం ఉంది. సభకు ఒక విన్నపం చేస్తున్నాను. మనం ఆదివాసీల గురించే కాదు, కార్పొరేట్ విధ్వంసం గురించే కాదు, పాలకులకు పాలసీ విధానాలకు ఎండగట్టడం గురించే కాదు, ఆ పర్యావరణం కాపాడుకోవటంలో
ప్రాణాలు వదిలిన మొత్తం వయనాడు మిత్రులందరికీ మనం నివాళులు అర్పించడం కోసం సభకు ఒక మనవి, ఒక 2 నిమిషాలు లేచి వయనాడు మృతులకు నివాళులు అర్పించాల్సిందిగా కోరుతూ